రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి ఈ సంఘానికి ఈ లేఖ రాస్తూ అందులో ఒక చక్కటి మాటను ఇక్కడ వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. క్రైస్తవ జీవితం అంటేనే చెప్పండి, నిరీక్షణతో కూడుకున్నది. క్రైస్తవ జీవితం అంటేనే నిరీక్షణతో కూడుకున్నది. నిరీక్షణ అంటే వేచి ఉండటం, పొందుకోబోయే దానికోసం ఎదురు చూడటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరి మీదైనా లేకపోతే ఇంకా దేని కొరకైనా ఆశ పెట్టుకొని నిరాశ చెందొచ్చు, ఎందుకంటే గ్యారంటీ లేదు. కానీ దేవుని దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉంటే అది ఎప్పటికీ వమ్ము కాదు, అది ఎప్పటికీ వృధాగా పోదు. ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అనేటువంటి నిరీక్షణ అది రోజు రోజుకి మనకి బలాన్ని పెంచుతూ ఉంటుంది. నీరసాన్ని పెంచదు, బలాన్ని పెంచుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు నిరీక్షణ అనే మాట మనకు చాలాసార్లు వినబడుతూ ఉంది. కానీ అందులో ఖచ్చితంగా దాని గురించిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. పొందుకుందాముగాక. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నువ్వు దేవుని దగ్గర దేనికోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, నువ్వు పొందుకునే టైం. పొందుకుందవుగాక. ఖచ్చితంగా అది నీకు ఇస్తాడు ఆయన, ఖచ్చితంగా అది నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు మాత్రం కాదు, సిగ్గుకు అవమానానికి అప్పగించేవాడు మాత్రము కాదు. ఎందుకంటే మనకున్న నిరీక్షణ రోజు రోజుకు మనల్ని బలవంతులుగా చేయడం కోసమే దేవుడు మనకి ఆ ఆయుధాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొందురు. ఆమేన్ చెప్పండి. ఎదురు చూచే అనుభవం, ఎదురు చూచే అనుభవం. ఖచ్చితంగా నేను నా జీవితంలో మంచి రోజులు చూస్తాను, ఖచ్చితంగా నా జీవితంలో ఒక అద్భుతమైన గడియలు నేను చూస్తాను అనేటువంటి ఆ నిరీక్షణ ఏదైతే ఉందో అది నీ జీవితంలో, మన జీవితంలో అది నెరవేరునగాక. ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు దేవుని మీద పెట్టుకున్న నిరీక్షణ, దేవుని దగ్గర నువ్వు అడుగుతూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తెలుసుకున్న గొప్ప సత్యము ఏంటంటే, దేవుడు మనలను సిగ్గుపరిచేవాడు కాదు. దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కానే కాదు. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సినది ఖచ్చితంగా మనకిస్తాడు, మనకు చేయాల్సింది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. పొందుకుందువుగాక, చూచుదువుగాక. ప్రియ దేవుని బిడ్డరా, యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు తన భక్తులతో అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు, అనేక విధాలుగా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా దర్శిస్తూ ఉంటాడు. 24 నుంచి మీరు చదువుకోండి, అందులో మనకు ముఖ్యమైన మాట చూద్దాం. 26ను చదువుకుందాం. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరో, అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు
నేను తప్ప వేరు దేవుడొకడును లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడునో సిగ్గు నొందక ఎందరో. ఇక ఎన్నడును సిగ్గు నొందక ఎందరో. దేవుని బిడ్డారా, ఇక్కడ ఈ 24 చూస్తే ఇస్రాయేల్ ప్రజలు ఏం కోల్పోయారో, ఎంత నష్టపోయారో మనకి అర్థమవుతూ ఉంది. వారు పొలంలో పైర్లు వేశారు, పంట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి టైంలో వారి జీవితంలో ఊహించని నష్టాలు వారు చూశారు. చేతికి వచ్చింది అనుకున్న టైంలో నష్టం వస్తే ఎంత బాధ, నోటి దాకా వచ్చింది అనుకునే వారికి దేవుని బిడ్డనా అలా చూస్తూ ఉండగానే కంటి ముందు పోతూ ఉంటే ఎంత బాధ. ఆ అనుభవాలు ఇక్కడ వీరు కలిగి ఉన్నారు. దేవుడు వారి పట్ల కృప చూపించాడు, వారికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరో. 27వ వచనం చూస్తున్నాం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఉన్నవాడు నేనే అనియు నేనే మీ దేవుడు నేను తప్ప సిగ్గునొందక ఇందులో. దేవుని బిడ్డరా, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందక ఇందులో. అంటే కొంతమంది ప్రతిదానికి కూడా పరువుకు లింక్ పెడతారు. పరువు, నా పరువు పోయింది, నా గురించి ఏమనుకుంటున్నారో, ఇంత కష్టపడితే చేతికి వచ్చింది అనుకున్న పంట ఇలా మనం చూస్తూ పోయింది అని, పరువు పోయింది అనేసి మదన పడుతూ ఉంటారు. విలువ పోయింది, పరువు పోయింది, నా గురించి ఏం చెప్పుకుంటారో, నా గురించి ఏమనుకుంటున్నారో. దేవుని బిడ్డరా, ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుని పట్ల ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నావో ఖచ్చితంగా ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నువ్వు పొందుకొందువుగాక. ఎదురు చూచే అనుభవం మనకు కావాలి, కనిపెట్టే అనుభవం మనకు కావాలి. దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానం, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరో. ఇక ఎన్నటికి సిగ్గునొందరో. ఎంత కృపగల దేవుడు దేవుని బిడ్డరా. నా ప్రజలు ఇక సిగ్గుపడరు, నేను వారిని ఘనపరచుదును అంటాడు. నేను వారిని ఘనపరచుదును, నేను వారిని హెచ్చించుదును అంటాడు. దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పేతురు ఒక చక్కటి మాట మాట్లాడుతూ మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట, అది మన జీవితంలో నెరవేరునగాక. 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనస్కులై ఉండడి. దేవుని బిడ్డరా, ప్రతి ఒక్కరికి ఒక సమయం వచ్చింది, ఒక టైం వస్తుంది. ఏమిటి ఆ టైం అంటే హెచ్చించబడే సమయం. ఖచ్చితంగా ఆ సమయం కొరకు ఎవరైతే నిరీక్షిస్తారో ఖచ్చితంగా అది వారి జీవితంలో చూచుదురుగాక. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పేతురు ఆత్మపూర్ణుడై ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడో. ఆ తగిన సమయము వచ్చే వరకు మనం ఎదురు చూడాలి, అదే నిరీక్షణ. ఆ తగిన సమయం వచ్చే వరకు ఎదురు చూడాలి, అది నిరీక్షణ. అంటే కడుపులో నలుసు పడగానే దేవుని బిడ్డల ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన వస్తుంది. ఏమిటి ఆలోచన అంటే, నేను త్వరలో ఒక బాబునో ఒక బిడ్డను చూడబోతున్నా, రేపొద్దునే చూడాలి అనుకోవడం అది అత్యాశ. రేపొద్దున కనబడాలి అనేది అది అత్యాశ.
మరి అది ఎప్పుడు చూస్తావు? తగిన సమయం, ఖచ్చితంగా ఆ టైం వస్తుంది, నువ్వు ఖచ్చితంగా దాన్ని చూస్తావు. అది నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అపొస్తలుడైన పేతురు అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు హెచ్చించబడాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. అంతవరకు మీరు దీన మనస్కులై, నాదా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదయ్యా అని నువ్వు దీన మనస్సుతో నువ్వు నిరీక్షిస్తూ ఉండు. ఖచ్చితంగా ఆ సమయం వచ్చింది, చూచుదువుగాక. ప్రతి దేవుని బిడ్డన దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఖచ్చితంగా నేను హెచ్చించబడతాను అనే ఒక నిరీక్షణ కలిగి ఉండవు. మీరు మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి, దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నువ్వు హెచ్చించబడతావు. ఈ మాట కూడా చెప్పు నీ ప్రక్కనున్న వారితో, నీవు ఖచ్చితంగా హెచ్చించబడతావో. ప్రే దేవుని బిడ్డనా, ఎందుకంటే మనం నమ్మిన దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది చెప్పండి ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. తగిన సమయమందు మీరు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఉండండి. అంతేగాని ఏదో పోయింది అని ఉసూరుమంటూ ఉండద్దు. హబక్కూ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డనా 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 17వ వచనంలో ఇక్కడ చాలా చక్కటి మాట చూస్తున్నాం. చదవండి 3:17. లేకపోయినను, పంటకు రాకపోయినను, లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించిదను. రిక్తుడుగా ఉన్నాం, జీవితము శూన్యంగా ఉంది అనిపిస్తూ ఉంది. ఇక నా వల్ల ఏమీ కాదు అనుకునే పరిస్థితి, ఇక నేను పైకి లేవలేను అనుకునే పరిస్థితి, నా జీవితంలోకి చీకటి ప్రవేశించింది అనుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కృంగిపోయేది ఎవరు అంటే లోక సంబంధమైన వారు. లోక సంబంధులు కృంగిపోతారు. కానీ దేవుని మీద ఎవరైతే ఆశతో ఉంటారో, నిరీక్షణతో ఉంటారో, నిరీక్షిస్తూ ఉంటారో వారి నోట వచ్చే మాట, నేను నా దేవుని యందు ఆనందించెదను. ఖచ్చితంగా ఆయన నేను ఏం కోల్పోయానో ఖచ్చితంగా అది నాకు ఆయన ఇస్తాడు. నిరీక్షణ. ఆశ లేని వాడిని దేవుడు కూడా దీవించాడు. ఒక భక్తుడు అంటాడు, ఇక నా పని అయిపోయింది, ఇక నేను లేవను, ఇక కోలుకోను, ఈ కోతలో పడ్డాను, ఇక పైకి రావడం కష్టం, ఇక నా జీవితం ఎట్టపోవటమే అనుకొని ఉసూరుమంటూ నిరాశలో ఉన్నవాడిని దేవుడు కూడా బాగు చేయడం. కానీ నా దేవుడు నాతో ఉన్నాడు, ఖచ్చితంగా ఆయన నన్ను సిగ్గుపరచడు కానీ నన్ను హెచ్చిస్తాడు అనేటువంటి నిరీక్షను కలిగి ఉంటే భక్తుడు హబక్కూకు అన్న రీతిగా నీవు కూడా నేను నా దేవుని యందు ఆనందిస్తా అంటాడు. 23వ కీర్తన మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డరా 23వ కీర్తన 4వ వచనంలో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గడాంధకారపు లోయలో నేను సంచరించినను. కొన్ని సమయాలు జీవితంలో ఇవి కూడా వస్తాయి. కొన్ని సమయాల్లో మనము ఊహించని సంఘటనలు చూడవలసి వస్తుంది, వినాల్సి వస్తుంది. ప్రేమ దేవుని బిడ్డరా, దావీదు జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు వచ్చాయి. ఏంటి అనుభవం అంటే గడాంధకారపు లోయలోకి వెళ్ళిపోయిన పరిస్థితి, గడాంధకారపు లోయలో సంచరించేటువంటి పరిస్థితి.
పైన ఉన్నవాడికి కొంచెం దెబ్బ తగిలినా ఇదేం చేసింది అనుకోవచ్చు, కానీ లోయలో ఉన్నవాడు ఒక్కడే ఉంటాడు, పడిపోయిన స్థితిలో ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు? సంచరిస్తూ ఉన్నాడు. కానీ ఏమన్నాడు? నేను భయపడను, నేను భయపడను. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. ప్రపంచంలో అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులు ఎవరు ఏంటి? దేవుని ప్రజలే. దేవుని ప్రజలే అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులు. వారే ఘనమైన కార్యాలు చేస్తారంతే. ఘనమైన కార్యాల కొరకు వారు ఎదురు చూస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను భయపడను. ఎందుకు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. నిరీక్షణ, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను భయపడను. ఏ అపాయమునకు రే పడిపోయాడురా అని లోకం అనుకోవచ్చు, లేకపోతే తోటివారు శత్రువులు అనుకోవచ్చు. కానీ నేను ఖచ్చితంగా పైకి వస్తాను, నేను పైకి లేస్తాను, నా దేవుడు నన్ను మరలా హెచ్చిస్తాడు అనేటువంటి నిరీక్షణ ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారి నిరీక్షణను సిగ్గుపరచడు, లేపుతాడు. అంతే, పైకి లేపుతాడు. దేవుని బిడ్డ, అంత నమ్మకంగా నువ్వు ఉండాలి. నమ్మకంగా నువ్వు ఉండు. దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు. మన జీవితంలో ప్రతిదినము మనము ఏం చేస్తున్నామో ప్రతిదినము కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ హగ్గయి గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 17 చదువుకుందాం. తెగులుతోనూ కాటుకతోనూ, అంటే కరువుతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. దేవుని బిడ్డరా, కొన్ని సమయాల్లో దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు మనల్ని సరిదిద్దడానికి, మనలను అవసరమైతే గద్దించి శిక్షించడానికి దేవుడే కొన్ని సమయాల్లో మన జీవితంలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. మనల్ని శపించడానికి కాదు, కానీ సరిదిద్దడానికి. అర్థమవుతుందని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒకడును తిరిగి నా ఎద్దుకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పి ఇక్కడ కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. ఆమె చెప్పండి. ఇది మొదలుకొని అంటే మన జీవితంలోకి కష్టములు, లేకపోతే శ్రమలు, నష్టాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించుకోవాలి అంటున్నాడు దేవుడు. ఆలోచించుకోండి. ఎవరైతే గ్రహిస్తారో, తెలుసుకొని సరిదిద్దుకుంటారో, సరిదిద్దుకొని దేవుని దగ్గర ఎవరైతే అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను పొరపాటు చేశానని ఒప్పుకొని పోగొట్టుకున్న దాని విషయంలో నిరుత్సాహపడకుండా నువ్వు నాకున్నావు కదయ్యా, నువ్వు నాతో ఉండాలయ్యా, నన్ను బలపరచాలయ్యా అని నిరీక్షణతో ఉంటే ఖచ్చితంగా దేవుడు వారి పట్ల మరలా వారు ఏం కోల్పోయారు అది ఇవ్వటానికి ఆయన ఇష్టపడతాడు. అని ఏమంటున్నాడు? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. ఇప్పుడు మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్పండి. దేవుడు నిన్ను దీవించునుగాక, నిన్ను హెచ్చించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినవాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. తెగులు, కరువు, వడగండ్లు, కష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేను 17 వచ్చిన ఏమన్నాడు? నేను నాశనము చేసి ఉన్నాను మీ కష్టార్జితం అంతటిని. దేవుడు నాశనం చేస్తాడా? దేవుడు నాశనం చేస్తాడా అంటే
ఆయన సర్వాధికారి, ఆయన ఏదైనా చేయగలడు. ఏమని చెప్పండి, ఆయన ఏదైనా చెయ్యగలడు. పడగొట్టగలడు, అవసరమైతే పైకి లేపగలడు. ఆయన సర్వాధికారి. ఆయన సర్వాధికారి. ఎవరైతే దారి తప్పుతారో, ఎవరైతే ఆయన వాక్యముని విడిచి తిరుగుతారో, అటువంటి ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు విడిచిపెట్టలా. నేను మిమ్మల్ని శిక్షించదును అన్నాడు అంతే. దేవుని బిడ్డరా, అలాగనేసి శిక్షలకు జీవితకాలం మీరు అనుభవించండి అని విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఎవరైతే తప్పుదిద్దుకొని ఆయన వైపు తిరుగుతారో, ఆశతో ఎదురు చూస్తారో, ఏమంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను. ఇక్కడ 9వ నెల 24, అంటే మన జీవితంలోకి సమస్యలు ఏ రోజు నుంచి వచ్చే కొన్నిసార్లు మనకు గుర్తుండదు. కానీ నా జీవితంలో సమస్యలు వచ్చాయండి, తట్టుకోలేకపోతున్నాను, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, మంచి జరిగిద్దాం అనుకుంటున్నా కానీ మంచిది జరగట్లా, ఈ సంవత్సరం అయినా కలిసి వచ్చిద్దాం అనుకున్నా కానీ రావట్లేదు, అసలు ఎప్పుడు వచ్చిందో నా జీవితంలోకి ఈ బాధలో నాకు అర్థం కావట్లేదని. మన జీవితంలోకి సమస్యలు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయో కూడా ఆయనకు తెలుసు. మన జీవితం ఇక్కడ 9వ నెల 24వ దినము నుంచి అంటున్నాడు, ఆలోచించుకోండి అంటున్నాడు. అంటే మన జీవితంలోకి ఎందుకు వచ్చినాయో, ఎప్పుడు వచ్చినాయో అవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డరా, కష్టం వచ్చిందని, సమస్య వచ్చిందని దేవుని విడిచిపెట్టడం కంటే కూడా ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, నేను ఎక్కడైనా తప్పిపోయానా, నేను ఎక్కడైనా దేవుని వాక్యాన్ని త్రోసివేశానా, ధిక్కరిస్తున్నానా, పెడచెవిని పెడుతున్నానా, నిర్లక్ష్యంగా ఉన్నానా అని ఎవరైతే ఆలోచించుకొని గ్రహించుకొని జీవితాన్ని దిద్దుకోవడం కోసం ప్రయత్నిస్తారో అటువంటి వారు దేవునికి కావాలి. నేను వారిని ఇది మొదలుకొని ఆశీర్వదించేది అంటాడు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలు, దేవుని కొరకు దేవుని దగ్గర ఎవరైతే నిరీక్షిస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని పైకి లేపుతాడు. ఖచ్చితంగా దేవుడు వారిని పైకి లేపుతాడు. ఇక్కడ మనం చూస్తున్న 17వ వచనంలో, అయినను మీలో ఒకడును నా యొద్దకు రాలేదు అని ఎంతగా శిక్షించినా, ఇంతగా గద్దిస్తూ ఉన్నా, ఇంతగా హెచ్చరిస్తూ ఉన్నా, అయినను మీలో ఒకడును తిరిగి, అంటే శ్రమ అనుభవించుటకైనా కొంతమంది ఇష్టపడుతున్నారు. అంటే వారి యొక్క హృదయాలు అంతగా కఠినం చేసుకొని మూర్ఖత్వాన్ని పెంచుకుంటున్నారు. దేవుని బిడ్డ, మీలో ఒకడును తిరిగి నా ఎద్దుకు రాలేదు అంటున్నాడండి. దేవుడు ఎందుకు వారిని శిక్షించాడంటే తిరిగి మరలా తన ఎద్దుకు రావాలని, తిరిగి మరలా నా ఎద్దుకు రావాలని దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్షా కాలంలో, ఆ బాధ కాలంలో ఎవరైతే దేవుని దగ్గర దీనులై మొరపెడతారో ఖచ్చితంగా దేవుడు వారిని విడిపిస్తాడు. ఆమెను చెప్పండి, దేవుడు వారిని విడిపిస్తాడు. యెషయా గ్రంథంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలు. మన దేవుడు సర్వాధికారి అని అనటానికి ఇంకా బలమైన రుజువు మనం చూద్దాం. 45వ అధ్యాయంలో అని దేవుడు నాశనం చేస్తాడా, దేవుడు ఒక మనిషిని ఇబ్బంది పెడతాడా అంటే ఆయన సర్వాధికారి, ఏదైనా చేయగలిగినవాడు. 7వ వచనం, నేను వెలుగును సృష్టించేవాడను, అంధకారమును కలుగ చేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగ చేయువాడును నేనే, యెహోవా అను నేనే వీటినన్నిటినీ కలుగ చేయువాడను. ఆమెను చెప్పినంతరం ఆయన సర్వాధికారి. నేను వెలుగును సృజించువాడను, అంత మాత్రమే కాదు అంధకారమును కూడా కలగజేయగలిగిన వాడేను అని ఏదైనా చేయగలిగిన వాడు. నేను అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను, అవసరమైతే కీడును కూడా. ఆమెను చెప్పండి. దేవుడు సెలవిస్తేనే తుఫాను వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దేవుడు సెలవిస్తేనే తుఫాను వస్తుంది, దేవుడు సెలవిస్తేనే సునామీ వస్తుంది, దేవుడు సెలవిస్తేనే
తెగులు వస్తున్నాయి. దేవుడు సెలవిస్తేనే మన పొలాల్లోకి తెగుళ్ళు, పురుగులు, చీడ పురుగులు, గొంగలి పురుగులు ఆయన సెలవిస్తేనే వస్తాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని బిడ్డరా, ఆయన సర్వాధికారి అంటానికి అది గుర్తు, అంటానికి అది గుర్తు. అయితే దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే, ఎవరైతే తమ తప్పును ఒప్పుకుంటారో, సరి చేసుకుంటారో, నేను వారి జీవితంలో మరలా వారు ఏం పోగొట్టుకున్నారో అది తిరిగి నేను ఇస్తాను అంటున్నాడు. ఆమెను చెప్పండి. అది నేను తిరిగి ఇస్తాను. వారి జీవితంలో వెలుగును చూడలేదు అనుకున్నారు, కానీ నేను వారి జీవితం మరలా వెలుగునిస్తా. వారి జీవితంలో నెమ్మదిని చూడరనుకున్నారు, కానీ నేను మరలా వారి జీవితంలో సమాధానము, నెమ్మదిని కలుగజేస్తాను. వారి జీవితంలో మా జీవితంలో మాకు సుఖం అనేది లేదు, మేము లాభాలు చూడమనుకున్నాను, కానీ నేను మరలా వారు కోల్పోయిన దానికంటే మరలా ఎక్కువ ఇస్తాను. ఆమెను చెప్పండి. ఎవరైతే నా యొద్దకు తిరిగి వస్తారో నేను ఖచ్చితంగా వారిని హెచ్చిస్తాను అంటాడు. ప్రతి దేవుని బిడ్డరా, ఆయన సర్వాధికారి, ఆయనకి భయపడాలి. చెప్పండి, నిజం చెప్పండి. ఒక మనిషి దేవునికి భయపడతాడా, దెయ్యానికి భయపడతాడా? నిజం చెప్పండి. ఒక మనిషి దేవునికి భయపడతాడా, దెయ్యానికి భయపడతాడంటే ఖచ్చితంగా 100కి 100% దెయ్యానికే భయపడతాడు. అదేదో దేవునికి భయపడితే, దేవునికి లోబడితే, దెయ్యానికి భయపడితే అన్ని రోగాలు వస్తాయి, అన్ని సమస్యలు వస్తాయి, అన్నీ అనుకుంటాయి. కానీ దేవునికి భయపడితే ఏది నీకు రాదు. అంతే. చాలాసార్లు జ్ఞాపకం చేశాను, దేవునికి భయపడితే మరి దేనికి నీవు భయపడవలసిన అవసరము లేదు. దెయ్యానికి భయపడితే వాడు అన్ని తీసుకొస్తాడు అంతే. కానీ దేవునికి భయపడితే నీ దగ్గరికి ఏది రాదు, నీ చెంతకు ఏది చేరదు. నమ్మిన వారు చెప్పిన హల్లెలూయా. నేను వెలుగును సృజించేవాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడను. అంటే మనము దేవునికి ఎంతగా భయపడాలి, ఎంతగా లోబడాలి. ఆ భయం మనలో ఉందా? ఆ భయము కనుక దేవుడు మనలో చూస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. సిగ్గుపరిచేవాడు కాదు ఆయన, సిగ్గుపరిచేవాడు కాదు. నా జనులకి ఎన్నడను సిగ్గునందరు. ఎవరైతే దేవుని బిడ్డ తిరిగి ఆయన ఎద్దకు వస్తారో, ఎవరైతే తమ స్థితిని తాము ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయనకు భయపడతారో ఖచ్చితంగా వారి పట్ల ఆయన కృప చూపించేవాడు, దీనులకు కృప చూపించేవాడు, గర్విష్ఠుల గర్వమును అణుచువేయవాడు. ప్రతి దేవుని బిడ్డను అని ఏదైనా చేయగలిగినవాడు. అంత గొప్ప దేవుని దగ్గర మనము నిరీక్షణతో ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆయన మనకు మేలే చేస్తాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు, కానీ హెచ్చిస్తాడు. అని ఏదైనా చేయగలిగినవాడు అనేటువంటి ఒక భయం మనలో ఉంటే, ఆ భయానికి నువ్వు లోబడితే ఎప్పటికీ నువ్వు లోకమే పరిగెత్తావు, ఆయన దగ్గర ఉంటావు. ఖచ్చితంగా ఆయన నిన్ను పైకి లేపుతాడు. ఆయన పాదాల దగ్గర ఎవరైతే గడుపుతారో వారు ఖచ్చితంగా హెచ్చించబడతారు. ఆమెను చెప్పండి. ప్రతి దేవుని బిడ్డలు 2వ రాసుల గ్రంథంలో ఒక మాట చూస్తూ ఉన్నాం. భక్తుడు దావీదు ఒక చక్కటి మాట మాట్లాడుతూ 7వ అధ్యాయంలో 2వ రాసుల గ్రంథం, క్షమించండి, 2వ సమూయేలు చూద్దాం. 7వ అధ్యాయం 18 నుంచి చదువుకుందాం. దావీదు రాసు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. చాలు. ఒకనాడు దావీదు స్థితి ఏమిటో దావీదు బాగా ఎరిగి ఉన్నవాడు. ప్రతి దేవుని బిడ్డలారా, దావీదు హెచ్చించబడిన తర్వాత దేవుని మర్చిపోలా.
అంటే హెచ్చించబడే సమయం ఒకటి ఉంది. దేవుడు నిన్ను పైకి లేపే సమయం ఒకటి ఉంది. దేవుడు నిన్ను ఘనపరిచే సమయం ఒకటి ఉంది. ఖచ్చితంగా ఆ సమయం నువ్వు చూచుదువుగాక. ఇక్కడ దావీదు జీవితంలో ఆ సమయాన్ని చూశాడు. ఏ సమయంలో? హెచ్చించబడే సమయమును దావీదు చూశాడు. దేవుని బిడ్డరా, దావీదు దేవుని దగ్గర ఎంతకాలం వేచి ఉన్నాడో ఆ నిరీక్షణ సిగ్గుపరచడం. వేచి ఉన్నాడు. అనేక సందర్భాల్లో దావీదు చేసిన ప్రార్థన, నన్ను కఠినంగా శిక్షించను కానీ మరణానికి నన్ను అప్పగించలేదయ్యా. నన్ను కఠినంగా శిక్షించావు కానీ మరణానికి అప్పగించలేదయ్యా. నా ప్రాణమా యెహోవాను స్తుతించుమో, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోతాం. దేవుని బిడ్డరా, దేవుని దగ్గర ఎవరైతే నిరీక్షిస్తారో ఖచ్చితంగా వారు హెచ్చించబడతారు. మూర్ఖత్వం తొలగించుకొని దేవుని పట్ల శ్రద్ధాశక్తులు పెంచుకొని ఎవరైతే దేవునికి భయపడతారో, లోపడతారో, ఖచ్చితంగా దావీదును హెచ్చించిన దేవుడు వారిని కూడా హెచ్చించబడుదురుగాక. దావీదు ఏమన్నాడు? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడనయ్యా, నా కుటుంబమో ఏ పాటిది. దేవుని దగ్గర దేవుని బిడ్డ నిరీక్షించాడు. దానికి ముందు ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించాడు దావీదు. ఎన్నో శ్రమలు, ఎన్నో మాటలు పడ్డాడు, నిందలు అనుభవించాడు. ఎన్నోసార్లు ప్రాణాపాయం కలిగి ప్రాణభయంతో పరుగులు తీశాడు. చివరికి కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, కొడుకు తరుముతూ ఉంటే తండ్రి అంటే దావీదు పారిపోతూ ఉన్నాడు. ఎంత దయనీయమైన స్థితి! అటువంటి స్థితిలో దేవుని బిడ్డరా, దేవుడే నాకు ఆధారం అన్నాడు. అంతే, దేవుడే నాకు ఆధారం, దేవుడే నా ఖేడము, నా రక్షణ శృంగము, నా శైలము, నా ప్రాకారము అన్నాడు. నిరీక్షించాడు. దేవుని బిడ్డరా, ఆ నిరీక్షణ దావీదును సిగ్గుపరచలా. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం ఆయనే. దేవుడే ఆధారము. నా నిరీక్షణకు ఆధారమా అని దావీదు ప్రార్థించాడు. దేవుని బిడ్డరా, ఆ నిరీక్షణ సిగ్గుపరచలా. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా, అసలు నేను ఏ పార్టీ ఉన్నయ్యా, నా కుటుంబం ఏ పార్టీనయ్యా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని దగ్గర ఉంటే ఖచ్చితంగా హెచ్చించబడతావు. దేనికి భయపడవు, దేనికి నువ్వు అధైర్యపడవు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, అన్నిటికంటే దేవుడు గొప్పవాడు. మన హృదయం కంటే కూడా ఆయన అధికుడు. మన జీవితంలోకి వస్తున్న సమస్యల కంటే కూడా ఆయన ఇంకా గొప్పవాడు. నా దేవుడు నాతో ఉన్నాడు అనే నిరీక్షణ నీలో ఉంటే నువ్వు ఎప్పటికీ సిగ్గుపడవు. ఒకవేళ నేను దూరం అయిపోయానేమో, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తుందనేమో, దేవుని వాక్యానికి లోపడతలేదేమో అని గ్రహిస్తే, అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన పాదాల దగ్గర పరిగెత్తుకొని రా. ఆయన పాదాల దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించబడదువుగాక. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అనేక సందర్భాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన దేవుని బిడ్డల భక్తుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు సంపాదించుకున్నాడు. దేవునికి స్నేహితుడు అని పేరు సంపాదించుకున్నాడు. 4వ అధ్యాయంలో, రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుని ముగించుకుందాం. నీ సంతానం ఇలాగూ ఉండును అని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లుగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమె చెప్పండి, ఎప్పుడు నమ్మాడట? ఎవరన్నా మనకి 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వాలి అని తిరిగి ఇవ్వాలి. మనం అప్పిచ్చాం, తిరిగి మనకు 1 లక్ష రూపాయలు ఇస్తా, రేపు సాయంత్రం ఇస్తా అన్నాడు. రేపు సాయంత్రం మనకి ఇస్తా అన్నాడు. ఒక ధైర్యం వస్తుంది, ఏంటిది? రేపు సాయంత్రం ఇస్తా అన్నాడు. దేవుని బిడ్డనా, నాకు ఇస్తా అన్నాడు అనే మాట
ఒక ధైర్యం కలిగించింది. నేను రేపు సాయంత్రం ఇస్తానండి, మీ ₹1,00,000 మీకు ఇచ్చేస్తానండి. ఒక ఆధారం ఉంది, ఒక మార్గం ఉంది, కాబట్టి ధైర్యంగా ఉంటాం. మరి ఏ ఆధారం లేకపోతే, ధైర్యం ఉంటుందా? దేవుని బిడ్డలారా, భక్తుడు దావీదు నా దేవుడే నాకు ఆధారం అన్నాడు. అదేవిధంగా భక్తుడు అబ్రహాము కూడా. దేవుని బిడ్డలారా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్ముకోవటం అది గొప్ప విషయం. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఉన్నప్పుడు, నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్మటం వేరు, అది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ అసలు ఆధారం లేనప్పుడు నమ్మటం, ఖచ్చితంగా నా దేవుడు నాకు ఇస్తాడో, నాకు చేస్తాడో, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అంటున్నాడు. దేవుని బిడ్డరా, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. ఇది నేర్చుకోవాలి. కొన్ని సమయాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మన జీవితంలో పనిచేసేది తెలుసా? అవిశ్వాసం, అపనమ్మకం. భక్తుడు అబ్రహాము తన జీవితంలో దేవుని బిడ్డరా, విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము ఎలా ఉందంట? మృతతుల్యమైనట్టును. అంటే శరీరంలో ఇక చావుకాలు తప్ప జీవకాలు లేదు. మృతతుల్యం అంటే అది పారేస్తే పోయేదే, అంతే, ఉపయోగపడే దేహం కాదు అది. అటువంటి సిచ్యువేషన్లో విశ్వాసమందు బలహీనుడు కాలా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, 100 ఏళ్ల గలవాడై అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును సందేహించలేదు. ఆమని చెప్పండి. నిరీక్షణకు ఆధారం లేదు అతని జీవితంలో. ఆధారం ఎందుకంటే నేను ముసలోనే, నా భార్య ముసలిదే, ప్లస్ మా ఇద్దరి దేహాలు సావుకాలే ఉన్నాయి, మృతతుల్యంగానే ఉన్నాయి. నిరాశపరిచే ఆలోచనలకు అవకాశం లేదు అబ్రహాం. ఆమని చెప్పండి. నిరాశపరిచే ఆలోచనలకు అబ్రహాం అవకాశం లేదు. కానీ ఒకే ఒక్క ఆలోచన దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్తాడు. వాగ్దానమును గురించి సందేహించలేదు. చెప్పండి, సందేహాలు ఒక మనిషికి ఎప్పుడు వస్తాయి? సందేహాలు ఒక మనిషికి ఎప్పుడు వస్తాయి చెప్పండి? అవిశ్వాసం ఉంటే వస్తాయి, అంతే. అవిశ్వాసం ఉంటేనే సందేహాలు వస్తాయి, సందేహాలు పనిచేస్తాయి. కానీ విశ్వాసం ఉంటే సందేహాలు, నమ్మకం ఉంటుంది. దేవుడు ఉన్నాడు, అది ఏదో సరి కావచ్చు. అబ్రహాముకున్న సమస్య ఒకటి, దావీదుకున్న సమస్య ఒకటి, దేవుని బిడ్డల ఇశ్రాయేలు ప్రజలకున్న సమస్య ఒకటి. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎదురు చూడవు. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఖచ్చితంగా నీవు దానిని చూచుదువుగాక. దేనికోసమైతే నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నావో ఖచ్చితంగా నీవు దానిని పొందుకుందువుగాక. ఈ నిరీక్షణ మనలను ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 5వ అధ్యాయంలో భక్తుడు పౌలు గారు ఈ మాట అంటున్నాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదో. ఎంతకాలం? 100 ఏళ్ల వయసు గల వాడై ఉన్నాడు, అయినను సందేహం లేదు అతనికి, అవిశ్వాసం లేదు, నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేనికోసమే చూస్తున్నావో, ఏ మంచి దినాల కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావో ఖచ్చితంగా నీవు వాటిని చూచుదువుగాక, పొందుకొందువుగాక.
అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.